రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గతంలో తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కమెంట్స్ కి ఇప్పుడు తాజాగా మరికొంతమంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిలో ప్రముఖ నిఘా విభాగం చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి హస్తముందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రతిపక్ష అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. కేవలం ప్రతిపక్షాల ప్రముఖులు ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ వ్యవహారాలు మాట్లాడుతున్నారు అనే దానిపై దృష్టి పెట్టడంపై ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. గతంలో తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కమెంట్స్ కి ఇప్పుడు తాజాగా మరికొంతమంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిలో ప్రముఖ నిఘా విభాగానికి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి హస్తముందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రతిపక్ష అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. కేవలం ప్రతిపక్షాల ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ వ్యవహారాలు మాట్లాడుతున్నారు అనే దానిపై దృష్టి పెట్టడంపై ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, గతంలో అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా పలుసార్లు కమెంట్స్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు టీడీపీ నేతలు అయితే మా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయి, దీని వెనుక ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది రోజు రోజుకు ముదురుతోంది. ప్రస్తుతానికి ఏదైతే కొంతమంది టీడీపీ శ్రేణులు ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారో వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి నిఘా విభాగంలో చెందినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రమేయం హస్తం ఉన్నట్లుగా కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చూస్తే అటు టీడీపీ నుంచి పలువురు దీనిపైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిన్న అటు టీడీపీకి చెందినటువంటి అభ్యర్థి కేశినేని చిన్ని కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభ్యర్థుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించేలాగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కొనసాగుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇట్లా ఉంటే సమాజంలో ఇది చాలా చెడుకు దారితీసేటువంటి ప్రమాదం కూడా కొంచెం ఉంది. ముఖ్యంగా ఎన్నికలు కూడా వచ్చిన సమయంలో ప్రముఖుల కార్లను కానీ ఇతర వాహనాలు కానీ తనిఖీలు చేయడం ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఏదైతే ప్రముఖులు ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్ల ఇప్పటికే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే వ్యవహారం మీద సొంత పార్టీ నేతల మీదే ఫోన్ ట్యాపింగ్ చేపించారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే పోటీలో ఉన్నటువంటి ప్రముఖులు ఎక్కడైతే ఇప్పుడు బలమైన అభ్యర్థులు ఉన్నారో బలమైన అభ్యర్థుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్టుగా కూడా పలు అనుమానాలు ఉన్నాయి. దీనికి అందరికీ కూడా ఒక ఐపీఎస్ అధికారి హస్తం ఉందనేది ఇప్పుడు వీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు టీడీపీ నుంచి అయితే మాత్రం అటు డీజీపీకి ఇటు ఎన్నికల కమిషన్ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏడుకొండలు, ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నారు అని చెప్పి టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు, ఎవరనేది వాళ్ళు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అలాగే ట్యాపింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏదైనా అధికార పార్టీ చెప్పడం వల్ల చేశారా, లేదంటే ఎవరి వల్ల ఆయన చేస్తున్నారనే ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? అంటే కిరణ్మయి, ప్రస్తుతానికి ఐపీఎస్ అధికారి ఎవరనేది పేరు బయట పెట్టలేదు. కానీ తొందరలో మాత్రం
ఆయన పేరు వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏదైతే ఉందో గతంలో కూడా కొన్ని రాష్ట్రాలను కుదిపేసినటువంటి పరిస్థితి, దీనివల్ల కొన్ని పార్టీలే తమ ఏదైతే పదవులను కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో ఇది ఏదైతే ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అభ్యర్థులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ వ్యవహారాలు మాట్లాడుతున్నారు అనే దాని మీద నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీని అంతటికీ కూడా వెనక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఉందని, దానికి సంబంధించి ఈ యొక్క ఐపీఎస్ అధికారులు కూడా ఉపయోగించుకుని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నారంటే కూడా ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా చూస్తే ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కూడా ఏదైతే అక్కడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కూడా టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఒక సభ దగ్గరకు వచ్చినటువంటి ఆ కానిస్టేబుల్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా కూడా కావాలనే టీడీపీ శ్రేణుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసే పని మీద ఉన్నారని, ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఇది చిన్న గాలివానగా వ్యవహరిస్తుందని దీనికి ఇప్పుడు తక్షణమే చెక్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఎవరికి లేదంటే కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తిని కూడా బయట పెడతామంటూ కూడా టీడీపీ శ్రేణులకు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.